అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుంది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి పరిస్థితి. 100 పడకలతో ఆసుపత్రి అందుకు తగినట్లు వైద్య పరికరాలు యంత్రాలు ఉన్నా ప్రజలు మాత్రం రావట్లేదు. మందుల కొరతతో పాటు ఆపరేషన్ చేసే సమయంలో ఇచ్చే మత్తు మందు సైతం లేక రోగులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అసలు రామచంద్రాపురంలోని నెలకొన్న సమస్యలేంటి, కార్మికులు ఏం కోరుకుంటున్నారు అనే అంశాలపై మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుగాంచిన పటాన్చెరు ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రస్తుతం మందుల కొరత వేధిస్తుందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే పేషెంట్లు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ వారికి తగిన సౌకర్యాలు లేవు, మందులు ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. చికిత్సలు చేద్దామన్నా కానీ చేయలేని పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మనకు ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వారు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా హాస్పిటల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనే విషయాలు పూర్తిగా వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. ఇక్కడ రోజు ఎంతమంది పేషెంట్లు వస్తూ ఉంటారు, ఇక్కడ ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయంటున్నారు, మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏంటి? ఇక్కడ ప్రధానంగా మనకి పారిశ్రామిక ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నది హైయెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. మనకు ఇది ఆసియాలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇక్కంచెల్లే కాంట్రిబ్యూషన్ అంతా కూడా మన రాష్ట్రానికి ఇక్కంచెల్లి అంటే ఈఎస్ఐ నుంచి కాంట్రిబ్యూషన్ అంతా ఇక్కంచెల్లే కార్మికులు చెల్లిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ఉండడం అనేది కార్మికులందరికీ ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది దురదృష్టం. ఎందుకంటే ఇక్కడ ఒక సంవత్సరం పైన అవుతుంది, కనీసం మందులు లేవు. పేషెంట్లు ఆపరేషన్ చేయాల్సిన థియేటర్ ఉంది, సిబ్బంది ఉన్నారు, కానీ కనీసం ఆపరేషన్కి సరిపడా మందులు కూడా లేక ఆపరేషన్లు కూడా వాయిదా వేస్తున్న పరిస్థితి. ఎమర్జెన్సీ ఉంటే సన్నతనారు ఇక్కడి రిఫర్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు చూస్తున్నారు, లేకపోతే అక్కడ సరిగ్గా పట్టించుకోలేదని చెప్పేసి పేషెంట్లు కూడా బాధపడి రాత్రి మధ్యాహ్నం ఏ టైంలో అంటే ఆ టైంలో రిటర్న్ వస్తున్న పరిస్థితి. మధ్యరాత్రి కూడా ఇక్కడి పోయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అక్కడ చేయాల్సింది ఉన్నాయి కదా, అక్కడి మీరు ఇక్కడికి ఎందుకు పంపించారని అక్కడి నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసి పేషెంట్ను రిటర్న్ పంపిస్తున్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడేమో మందులు లేవు, సరైన వైద్య సౌకర్యాలు లేవు. ఇక్కడ ఈవెన్ టెస్టులు, మన బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ లాంటి కామన్గా జరగాల్సిన టెస్టులు చేయించడానికి కూడా ఇక్కడ టెస్టులు చేసే పరిస్థితి లేదు. టెక్నీషియన్స్ ఉన్నారు, బట్ టెస్టులు చేయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఏది కూడా లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మన పారిశ్రామిక ప్రాంతం పారాగాన్ కంపెనీ వాళ్ళు ఎక్స్రే ఒక మిషన్ ఇప్పించారు, కానీ ఆ ఎక్స్రేల ఫిల్మ్ కూడా వేయలేని పరిస్థితి. అంటే ఫిల్మ్స్ కూడా ఇక్కడ లేవు. గత 2-3 సంవత్సరాల నుంచి ఫిల్మ్స్ లేక ఎక్స్రే తీస్తారు, అది పేషెంట్ ఫోన్లకే ఇచ్చేస్తే ఆ పేషెంట్ పోయి డాక్టర్ చూపెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి మెడిసిన్కి సంబంధించి మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారిని సెక్రటరియట్ పోయి కలిసాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళు మేము పరిష్కరిస్తామని చెప్పారు. 2 నెలల క్రితం ఈ హాస్పిటల్కి వచ్చి రివ్యూ కూడా చేశాడు. రివ్యూ చేసి మేము 70 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పిపోయాడు. ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఈడ చూపెట్టుకొని మళ్ళీ మెడిసిన్ కోసం ఇంకో దగ్గర పోతే అక్కడ మెడిసిన్ లేవని చెప్పేసి వాళ్ళు బయట పోయి కొనుక్కునే పరిస్థితి లేకుండా కనుక చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ పేషెంట్లు పెరుగుతారు, అదేవిధంగా ఈ హాస్పిటల్ కూడా బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. ఇది మొత్తంగా చూసినట్లయితే మొత్తం ఆ సమస్యల ఊబిలో చిక్కుకుపోయింది ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ అని చెప్పి మనకు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇంకో రోగి బంధువు ఉన్నారు. ఇక్కడ వారు అనుభవించిన ఇక్కడ వారి ఎక్స్పీరియన్స్ ఏంటో మొత్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నా పేరు నరసింహ అండి, నేను బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ల కార్మికుని. మా మిస్సెస్కు గర్భసంచి ప్రాబ్లం ఉండి ఫస్ట్ తిరిగితే చెకప్ చేసారు. టెస్టులు చేసినాక అన్నీ ఓకే అయిపోయినాయి, టెస్టులు కంపల్సరీ ఆపరేషన్ చేయవలసి వస్తుంది అని చెప్పి మేడం అడ్మిట్ చేసుకుంది. అడ్మిట్ చేసుకున్నాక మేడం ఏంది అంటే అయ్యా నాకు తెలియదు, మత్తు మందు లేదని సంగతి నాకు తెలియదు అని చెప్పేసి పెద్ద మేడం అన్నారు. పెద్ద మేడం అంటే అట్లా మేడం మరి అట్లా మందు లేకపోతే మరి అడ్మిట్ ఏం చేసుకున్నారంటే అడ్మిట్ చేసుకున్నాము, ఎర్రగడ్డ పంపిస్తామని అన్నది. ఎర్రగడ్డ కంటే మేము పోలేం మేడం, మాకు ఇంతకుముందు పోయినాము, ఆ నరకం చూసినాము, ఆ నరకం మాకు ఈఎస్ఐ ఆర్సీపురం ఈఎస్ఐ ఉంది అని చెప్పేసి నేను ఇంకా వారం రోజులు కాదు మేడం, 15 రోజులైనా ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే ఆపరేషన్ చేయాలి మాకు అని చెప్పి నేను మేడంతో రిక్వెస్ట్ చేస్తే సరే మంచిది ఇక్కడనే ఉండాలి అన్నది. ఉండేప్పటికీ ఇప్పుడు ఒకరికి ఒక వారం ఒకరికి అట్లా చేసింది. ఇప్పుడు ఫైనల్లో అయితే ఇప్పుడు మా మిస్సెస్కి అయితే ఆపరేషన్ అయింది, సక్సెస్ అయింది. మనతో మాట్లాడడానికి ఇంకో రోగి బంధువు ఉన్నారు, వారి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య, దేనికోసం వచ్చారు ఇక్కడ? అంటే 20 రోజుల క్రితం మా చెల్లెల భర్త ఇక్కడ నుంచి రిఫర్ చేయించినాం సార్ ఒమేగా హాస్పిటల్లో పోయిన నుంచి ఆయనకు సర్జరీ అవసరం ఉంది. 3 రోజుల తర్వాత అప్రూవల్కి పంపించారు. అప్రూవల్ పంపిస్తే ఇక్కడ
సూపరింటెండెంట్ కొత్తగా వచ్చారంటే వాళ్ళకి ఇంకా రెగ్యులర్ రావట్లేదు. అప్రూవల్ కోసమే 4 రోజుల వరకు మేము ఇక్కడ తిరుగుతున్నాం. ఇక్కడ అంటే సార్ రాలేడు, ఇంకా రావాలా, సార్ వస్తేనే సంతకం పెడతా అంటే అక్కడ పేషెంట్కి ఏమో సర్జరీ ఎమర్జెన్సీ ఉన్నది, మీరు చేస్తారా, మీరు డబ్బులు కడతారా అన్నట్టు అక్కడ ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడనేమో వీళ్ళు అప్రూవల్ ఇవ్వక ఇక్కడ వాళ్ళు రెగ్యులర్గా రాక మాకు అప్రూవల్ దొరకట్లేదు. అలాగే మెడిసిన్ ఇందాక అన్న చెప్పినట్టు మెడిసిన్ కోసం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా పోయినసారి కూడా వచ్చి మా బావని ఇక్కడనే హాస్పిటల్ వస్తే మెడిసిన్ లేదు, బయట కొనుక్కున్నాం. ఇప్పుడు రీసెంట్గా మా తమ్ముడికి నిన్న మూల దిగింది, ఎమర్జెన్సీకి తీసుకొస్తే అక్కడ టీటీ ఇంజక్షన్ లేదండి, 13 రూపాయలు బయట. ఇప్పుడే మెడికల్ షాప్కి పోయి 13 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి టీటీ ఇచ్చేసి, అంటే ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నది. దీన్ని ఎట్లయినా మెరుగుపరవాల్సిన అవసరం ఉంది. ఈ రిఫరల్ కూడా వచ్చినందుకు వీళ్ళకు వెంబడే రాగానే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నది కాబట్టి ఎమర్జెన్సీ ఉంటేనే మాకు రిఫర్ చేసారు బయటికి. ఇది మొత్తంగా చూసినట్లయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో మెడిసిన్ కొరత వేధిస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే పారిశ్రామిక దిగ్గజంగా చెప్పుకునే పఠాన్ చెరు ఈఎస్ఐ హాస్పిటల్, ఆర్సీపురంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో సైతం ఇదే సమస్య వెంటాడుతుందని చెప్తున్నారు. కనీసం బీపీ, షుగర్ టెస్ట్ చేయడానికి ఇక్కడ పరిస్థితి లేదు. అదే కాకుండా ఎక్స్రే ఫిల్మ్ ఇచ్చే పరిస్థితి లేదు. చిన్న జలుబు, జ్వరం వచ్చింది లేదంటే ఓ టీటీ ఇంజెక్షన్ ఇవ్వాలన్నా ఇక్కడ ఇయ్యలేని పరిస్థితి హాస్పిటల్లో నెలకొనుందని చెప్పేసి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం త్వరితగతిన ఇక్కడ ఉన్న సమస్యను వెంటనే తీర్చాలని, తగినన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఇక్కడ తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ వారు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, పటాన్ చెరు నుంచి.